Welcome to Leela of Technologies. My name is Masudanda Baswani. In this video, we are discussing about how to change username and password and port number of Apache Tomcat server. సో జనరల్ గా టామ్క్యాట్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు పోర్ట్ నెంబర్ అడుగుతుంది, అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకపోయినా, ఒకవేళ పోర్ట్ నెంబర్ అదే ఉంచి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ మనం ఒకవేళ నెక్స్ట్ పోర్ట్ నెంబర్ మార్చాలన్నా ఓకేనా, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఎలా మార్చాలి. జనరల్ గా మనకి టామ్క్యాట్ సర్వర్ తీసుకుంటే సో ఇక్కడ ఒకసారి జనరల్ గా సో టామ్క్యాట్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ 8080 డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. సో ఇన్ కేస్ మనం ఒరాకిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసానా, దాని యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏముంటుంది, మనకి 8080 ఉంటుంది. సో ఇక్కడ టామ్క్యాట్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఈ పోర్ట్ నెంబర్ ని మాడిఫై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అయినా సరే మనం మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పోర్ట్ నెంబర్ అలాగే యూజర్ నేమ్. సో ఫస్ట్ టైం మనం టామ్క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూజర్ నేమ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ ఓకే, మీ ఇష్టం, మీ నేమ్ ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చు. పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ ఇవి ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇవ్వకపోతే నెక్స్ట్ మనం ఎలా క్రియేట్ చేయాలి యూజర్ని, టామ్క్యాట్ యూజర్ని, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇవి మోడిఫికేషన్ చేయాలి అంటే టామ్క్యాట్ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఉంటుంది. సో జనరల్ గా మనం సాఫ్ట్వేర్స్ అన్ని కూడా సిడబ్ల్యూ ఇన్స్టాలేషన్ చేస్తాం. దట్ ఇస్ ద డిఫాల్ట్ లొకేషన్ ఏదైనా సాఫ్ట్వేర్ మనం తీసుకుంటుంది. ఇక్కడ మనకి సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్, నాది 64 బిట్ అండి. ఇక్కడ 64 బిట్ అండ్ 32 బిట్ ఉన్నాయి, ఓకేనా. ఇన్ కేస్ మీరు ఏదైనా 32 బిట్ సాఫ్ట్వేర్ ని 64 బిట్ లో ఇన్స్టాలేషన్ చేస్తే అది సెపరేట్ గా ప్రోగ్రామ్ ఫైల్స్ 86 ఫోల్డర్ లో ఇన్స్టాలేషన్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసిన టామ్క్యాట్ సర్వర్ అనేది 64 బిట్ 32 బిట్ ఒక చెక్ చేసుకోండి. 64 బిట్ అయితే జస్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఉంటుంది. అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, ఓకేనా. మీ ఇష్టం, ఇక్కడ నాకు 2 వెర్షన్స్ ఉన్నాయి, మీరు ఏ వెర్షన్ కావాలనుకుంటే ఆ వెర్షన్. ఇక్కడ 9.0.5 ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఆఫ్ టామ్క్యాట్ సర్వర్. ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఆఫ్ టామ్క్యాట్ సర్వర్. సో బిన్ ఫోల్డర్, కాన్ఫ్, లిబ్, లాగ్స్, టెంపరరీ అండ్ వెబ్ యాప్స్ అండ్ వర్క్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే బిన్ ఫోల్డర్, బైనరీస్, .exe ఫైల్స్ ఉంటాయండి. ఈ ఫోల్డర్ లో మనం టామ్క్యాట్ 9 వెర్షన్ .exe ఫైల్ మనం డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఈ సర్వర్ స్టార్ట్ అయినప్పుడు ఓకేనా, ఇక్కడ మనకి సో టామ్క్యాట్ లో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ని దీంట్లో డిప్లాయ్ చేస్తాం. ఈ ఫోల్డర్ లో, వెబ్ యాప్స్ ఫోల్డర్ లో, ఆ ఫోల్డర్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా లోడ్ అవుతాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లోడ్ అవుతాయి. అలాగే ఇక్కడ టామ్క్యాట్ సర్వర్ స్టార్ట్ అవడానికి పట్టిన ఇక్కడ మిల్లీ సెకండ్స్ ఇవి. పోర్ట్ నెంబర్ ఏంటి, 9090. నేను ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు పోర్ట్ నెంబర్ మార్చానండి, 9090. సో ఇప్పుడు మనం ఓపెన్ వెబ్ బ్రౌజర్, ఎనీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మనం ఏమంటాం, లోకల్ హోస్ట్ 9090 అన్నాం అనుకోండి. దిస్ ద టామ్క్యాట్ వెల్కమ్ పేజ్, హోమ్ పేజ్, ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే పోర్ట్ నెంబర్ 9090. అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ చూడండి, మనం మేనేజర్ యాప్ అంటున్నాం. సో మేనేజర్ యాప్ అంటున్నాం. ఇన్ కేస్ ఒకవేళ ఈ వెబ్ యాప్స్ ఫోల్డర్ లో ఉన్న అప్లికేషన్స్ ని మీరు ఏమన్నా యాక్సెస్ చేయాలి అనుకుంటే బై యూజింగ్ టామ్క్యాట్ ఒక అడ్మిన్, సో మీరు ఏం చేస్తారు, టామ్క్యాట్ యూజర్ ని క్రియేట్ చేసుకోవాలి. మేనేజర్ యాప్, ఇక్కడ యూజర్ నేమ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ గా టామ్క్యాట్, యూజర్ నేమ్ టామ్క్యాట్, పాస్వర్డ్ ఆల్సో టామ్క్యాట్. సో టామ్క్యాట్ వెబ్ అప్లికేషన్ మేనేజర్, మీరు అక్కడ ఆ ఫోల్డర్ లో డిప్లాయ్, వెబ్ యాప్స్ ఫోల్డర్ లో డిప్లాయ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనబడతాయి, డిస్ప్లే అవుతాయి. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు వేర్ ఫైల్స్ ని, ఓకే. ఇప్పుడు ఈ టామ్క్యాట్ మేనేజర్ అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా, అలాగే ఈ పోర్ట్ నెంబర్ మార్చాలన్నా మనకి ఆప్షన్స్ ఏంటి, దట్ ఇస్ ద పాయింట్, దిస్ ఇస్ ద వీడియో మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో, ఓకే. సో ఇక్కడ చూడండి,
నేను ఒకసారి సర్వర్ ఇక్కడ మీరు సర్వర్ కన్సోల్ అండి, ఇది మీరు కంట్రోల్ సి అంటే సర్వర్ స్టాప్ అవుతుంది. కంట్రోల్ సి. ఓకేనా, సర్వర్ స్టాప్ అయిపోయింది. ఇక్కడ బిన్ ఫోల్డర్ లో ఓకేనా మనకి ఏంటంటే సర్వర్ స్టార్ట్అప్ చేయడానికి షట్ డౌన్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత మనకి కావాల్సింది కాన్ఫిగరేషన్స్. ఈ ఫోల్డర్ లో మనకి server.xml ఫైల్ ఉంది. సర్వర్ కాన్ఫిగరేషన్స్ ఏమన్నా మనం ఒక మోడిఫై చేయాలనుకుంటే ఓపెన్ దిస్ .xml ఫైల్, server.xml ఫైల్. అంటే సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ మనం మోడిఫై చేయాలంటే ఈ server.xml ఫైల్ ని మనం ఓపెన్ చేయాలి. సో రైట్ క్లిక్, ఓకేనా, ఓపెన్ విత్ ఎడిట్ ప్లేస్ ఆర్ ఎడిట్ విత్ ఆర్ ఓపెన్ విత్. సో కనెక్టర్ పోర్ట్ దట్ ఈస్ 9090. ఈ పోర్ట్ నెంబర్ మీరు మోడిఫై చేయొచ్చు. నేను ఈ నోట్ ప్యాడ్ లో క్లోజ్ చేస్తున్నానండి. ఒకసారి ఎడిట్ ప్లస్ లో ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్ ప్లస్ లో మీకు కొంచెం వ్యూ అనేది బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి షట్ డౌన్ పోర్ట్ నెంబర్ ఇది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, స్టార్ట్ అవ్వడానికి కనెక్టర్ పోర్ట్ ఏముంది, 9090. ఈ 9090 తీసేసి నేను ఏమంటున్నాను, ఓకేనా, 7070 అన్నా. ఓకే, సో ఓకే, యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ ఉన్నాయి దీనికి. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఎడిట్ ప్లస్ ని నేను అడ్మిన్ మోడ్ లో ఓపెన్ చేస్తున్నాను. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, అడ్మిన్ మోడ్ ఉంటే ఒకవేళ. సో ఓపెన్ సి డ్రైవ్, సో ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, టామ్క్యాట్, కాన్ఫిగరేషన్స్ ఫోల్డర్, server.xml ఫైల్. సో అడ్మిన్ మోడ్ లో ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఇన్ కేస్ ఒకవేళ మనకి ప్రివిలేజెస్ లేకపోతే, యూజర్ కి ప్రివిలేజెస్ లేకపోతే, సో ఓపెన్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్ ఇన్ అడ్మిన్ మోడ్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. నేను ఇక్కడ 7070 అంటున్నాను. ఓకే, 70 ఆల్రెడీ నా దాంట్లో ఒరాకిల్ డేటాబేస్ రన్ అవుతుంది 8080 మీద. సో కాబట్టి 7070. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దాం అంటే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో టామ్ క్యాట్ బిన్ డైరెక్టరీ ఉంది కదా, ఇన్స్టలేషన్ డైరెక్టరీ బిన్. ఒకసారి సర్వర్ నాకు స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ నేను ఓపెన్ చేయగానే 9090 మీద రన్ అయింది. ఇప్పుడు పోర్ట్ నెంబర్ చూడండి, 7070. పోర్ట్ నెంబర్ మనకి ఏంటి, 7070. పోర్ట్ నెంబర్ 7070. ఒకసారి ఆల్రెడీ టామ్ క్యాట్ మేనేజర్ హోమ్ పేజ్ ఓపెన్ చేసింది 9090. ఇక నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా. ఇన్ కేస్ ఈ పోర్ట్ నెంబర్ మీద సర్వర్ స్టార్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటి, పోర్ట్ నెంబర్ మీద ఎటువంటి సర్వీస్ రన్ అవ్వట్లేదు కాబట్టి సర్వర్ ఓపెన్ అవ్వలేదు. సో పోర్ట్ నెంబర్ ఏంటి, 7070. సో ఓపెన్ అయింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఏం మార్చలేదు, టామ్ క్యాట్ అండ్ టామ్ క్యాట్. ఓకే, దిస్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో అంటే ఇక్కడ మనం మాడిఫై చేయాల్సిన పోర్ట్ నెంబర్ ఎక్కడ, ఒకసారి సర్వర్ స్టాప్ చేస్తానండి, కంట్రోల్ సి. సో ఆటోమేటిక్ మీకు ఏమవుతుంది, సర్వర్ స్టాప్ అవుతుంది, ప్రాసెస్ స్టాప్ అవుతుంది. సో కాన్ఫిగరేషన్స్ ఫోల్డర్ లో ఓకేనా server.xml ఫైల్ మీరు ఒకవేళ ఓపెన్ చేస్తుంటే ఓకేనా, ఆ ఫైల్లో మీరు ఏంటి కనెక్టర్ పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో బెటర్ టు గివ్ 9090 7070. ఓకేనా, 4-digit నెంబర్. ఓకే, సో దట్స్ ఇట్. ఇక్కడ మనకు కావాల్సిన పోర్ట్ నెంబర్ సరిపోతుంది, కనెక్టర్ పోర్ట్ నెంబర్. ఓకేనా, ప్రోటోకాల్ హెచ్టిటిపి ప్రోటోకాల్. ఓకే, కనెక్షన్ టైమ్ అవుట్ సంథింగ్ ఇది ఉంది కదా, కనెక్టర్ ప్రోటోకాల్ ఏంటి, హెచ్టిటిపి ప్రోటోకాల్. ఈ యొక్క సో ఇక్కడ ప్రోటోకాల్ ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ కరెంట్ పోర్ట్ నెంబర్ ఉంది, ప్రోటోకాల్ ఏంటి సంథింగ్ ఏజీపీ. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ప్రోటోకాల్ హెచ్టిటిపి ప్రోటోకాల్ కదా. మనం రిక్వెస్ట్ మనం సెండ్ చేసేది ఏంటి, హెచ్టిటిపి రిక్వెస్ట్ సెండ్ చేయగా ఏ ప్రోటోకాల్ కాల్ అవుతుందంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ రిక్వెస్ట్. ఓకేనా, సో కాబట్టి మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటి, పోర్ట్ నెంబర్ కనెక్టర్ పోర్ట్ ప్రోటోకాల్ ఏంటి http/1.1. ఇక్కడ పోర్ట్ నెంబర్ మార్చాలి.
సో కింద కనెక్ట్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి వేరే వేరే, అక్కడ కాదు మనం మార్చాల్సింది హెచ్డిపి. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద ఒక పోర్ట్ నెంబర్ చేంజ్ అండి ఆప్షన్. పోర్ట్ నెంబర్ చేంజ్, జస్ట్ a minute, server.xml file open. So this is the okay server port number చేంజ్ చేయడానికి. సో నెక్స్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా మాడిఫై చేయాలి. ఇక్కడ మనకి టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది. టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది. దాన్ని మీరు ఓపెన్ చేస్తే టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఏంటి, ఒకసారి అడ్మిన్ మోడ్ కదా మనకు ఓపెన్ చేయాల్సింది. సో ఓపెన్ టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, ఓపెన్. ఇక్కడ మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రోల్స్ అడ్మిన్ జియూఐ అండ్ మేనేజర్ జియూఐ. ఓకేనా, ఈ యొక్క ట్యాగ్ ని బేస్ చేసుకోండి మీకు ఏంటి యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు, యూజర్స్ ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, లేదా ఒక జనరల్ గా మనం ఏంటి ఈ యొక్క మీన్ ట్యాగ్ మనకి కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఒకసారి మనం బ్యాక్ వచ్చాం, ఇక్కడ మేనేజర్ యాప్ అన్నాం, సర్వర్ స్టార్ట్ చేయలేదు కదా, ఒకసారి సర్వర్ని స్టార్ట్ చేద్దాం. సో సర్వర్ స్టార్ట్ చేసి మేనేజర్ యాప్ ఆల్రెడీ లాగిన్ అయ్యింది కదా, సో ఒకసారి సర్వర్ని స్టాప్ చేద్దాం. సో రిఫ్రెష్ మేనేజర్ యాప్, సో 1 hour. రిఫ్రెష్ మేనేజర్ యాప్, ఇది లాస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ మనకి ఆ ట్యాగ్, ఈ ట్యాగ్ యాక్చువల్గా ఏంటి మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకపోతే ఈ ట్యాగ్ మనకి రాదు. మరి ఆ ట్యాగ్ ఇక్కడ ఉంటుందా అంటే ఉండదు. ఓకేనా, సో కాబట్టి ఆ ట్యాగ్ మనకి కావాలనుకుంటే మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ రోల్ యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఇక్కడ మీకు ఒక ట్యాగ్ ఇస్తుంది. ఓకేనా, ఈ ట్యాగ్ ని మీరు కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ ట్యాగ్ ని మీరు కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో రోల్ యూజర్ నేమ్, ఓకేనా, రోల్ నేమ్ మేనేజర్ జియూఐ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి టామ్ క్యాట్, పాస్వర్డ్ ఏంటి ఓకేనా సీక్రెట్, రోల్స్ మేనేజర్ జియూఐ. మీరు అడ్మిన్ జియూఐ కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ ఏంటి మారుస్తున్నానండి, మధు, మధు. ఓకే, ఒకసారి సర్వర్ని రీస్టార్ట్ చేయండి, కంట్రోల్-C. ఒకసారి సర్వర్ని ఓకేనా మళ్ళీ స్టార్ట్ చేయండి. సో సర్వర్ స్టార్టెడ్, ఓకేనా, పోర్ట్ నెంబర్ 7070, పోర్ట్ నెంబర్ 7070. సో దిస్ ఇస్ ద టైమ్ ఓకేనా ఫర్ ద స్టార్టింగ్ ద సర్వర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, సో మేనేజర్ యాప్, యూజర్ నేమ్ మధు, మధు. ఓకే, ఇది కొత్తగా క్రియేట్ చేసిన యూజర్. ఓకేనా, సో ఆల్రెడీ ప్రీవియస్ యూజర్ ఉంది, అలాగే ఇది కొత్తగా క్రియేట్ చేసిన యూజర్, అలాగే కింద చూడండి టామ్ కిట్ వెర్షన్ ఉంది. అలాగే మీరు ఈ యొక్క టామ్ కిట్ ఇన్స్టలేషన్ చేయాలంటే కంపల్సరీ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయి ఉండాలి. జావా వెర్షన్ ఏంటంటే 1.8, ఇక్కడ మనం యూజ్ చేస్తున్న వెర్షన్ ఏంటి 1.8. విండోస్ ఏంటి ఓఎస్ నేమ్ 10, విండోస్ 10 వెర్షన్ 10.0. సో ఆర్కిటెక్చర్ ఏంటి 64-bit, డెస్క్టాప్ నేమ్, అలాగే ఐపీ అడ్రస్, దిస్ ఇస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ మై సిస్టమ్. ఇక మనం ఏంటి ఐపీ అడ్రస్ అని ఇవ్వచ్చు, లోకల్ హోస్ట్ అని ఇవ్వచ్చు. మన జనరల్గా ఏంటి ఐపీ అడ్రస్ ఆర్ లోకల్ హోస్ట్. ఇక మనం ఏం చేస్తాం, ఐపీ అడ్రస్ ఆర్ లోకల్ హోస్ట్. సో లోకల్ హోస్ట్ కాలర్ 7 పోర్ట్ నెంబర్ అంటాం కదా, జనరల్గా ఏంటి సేమ్ సిస్టంలో మనకి ఏంటి సర్వర్ రన్ అవుతుంది. సో కాబట్టి ఓకేనా, లోకల్ హోస్ట్ అనే ఇవ్వచ్చు, లేదా సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ అయినా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఐపీ అడ్రస్ 7070 మేనేజర్ యాప్.
ఓకే, సారీ యాక్సిడెంట్ వచ్చిందా. సరే, మేనేజర్ యాప్. సో ఇదండి, మనం ఒక టామ్ క్యాట్ సర్వర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం మాడిఫై చేయాలన్నా, సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ మనం మాడిఫై చేయాలన్నా యూజ్ చేయాల్సిన ఫైల్ ఏంటి, మీకు టామ్ క్యాట్ ఇన్స్టలేషన్ డైరెక్టరీలో టామ్ క్యాట్ ఫోల్డర్లో కాన్ఫిగరేషన్ ఫోల్డర్ సిఓఎన్ఎఫ్ ఫోల్డర్లో మీకు సర్వర్.xml లో మీరు మాడిఫై చేయాల్సింది ఏంటి అంటే కనెక్టర్ పోర్ట్ ప్రోటోకాల్ హెచ్టిటిపి / ఇది. అలాగే users.xml ఫైల్లో మీరు ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి, ఇది ట్యాగ్, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చడానికి, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చడానికి, అదేంటి పోర్ట్ నెంబర్ మాడిఫై చేయడానికి. దట్స్ ఇట్, అంతే. సో థ్యాంక్ యూ అండి, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.